వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీ అందరి సౌలభ్యం కోసం మన కాకతీయ అకాడమీ అనేటువంటిది ఆఫ్లైన్ బ్యాచ్ ని మరియు ఆన్లైన్ బ్యాచ్ ని రెండో బ్యాచ్ ని ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. 15వ తేదీ మార్నింగ్ 10 AM కి మనకు అశోక్ నగర్ లో డెమో అనేటువంటిది ఉంది. ఈ డెమో అనేటువంటి దానికి మీరు ఎవరైనా అటెండ్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. దీని యొక్క మొత్తం డ్యూరేషన్ అనేటువంటిది 60 రోజులు దీని యొక్క కాల పరిమితి ఉంటుంది. 60 డేస్ లోపల కోర్స్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనటువంటి అత్యున్నతమైనటువంటి ఫ్యాకల్టీ మన కాకతీయ అకాడమీకి సొంతం. క్వాలిటీ నేను డీల్ చేస్తాను, ఏపీ హిస్టరీ మన శ్రీనివాసన్ సార్ డీల్ చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రాష్ట్రంలోని ఏ ఇన్స్టిట్యూషన్ లో లేనటువంటి విధంగా ఆయా సబ్జెక్ట్ లో నిష్ణాతులైనటువంటి ముగ్గురిని తీసుకొచ్చి మీకు డీల్ చేయడం జరుగుతుంది. ఇండియన్ ఎకనామీని భరత్ సారు, ఏపీ ఎకనామీని వెంకటేష్ సార్ డీల్ చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. మీరు క్లాస్ రూమ్ లోనే నేర్చుకొని వెళ్లే విధంగా ఈ టీచింగ్ అనేటువంటిది ఉంటుంది. ఏసీ క్యాంపస్ మనది. క్లాసు లేనప్పుడు అక్కడే కూర్చొని చదువుకునేటువంటి అవకాశం కూడా మనం కల్పించడం అనేది మన ఇన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశంగా మీరు భావించవచ్చు. సో దీనికి గాను మనం ఆఫ్లైన్ లో ఫీజు తీసుకునేటువంటి ఫీజు 15,000 రూపాయలు, 15,000 మనం ఫీజు అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. ఆన్లైన్ లో కానీ చేరేటువంటి వ్యక్తులకి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఫీజు అనేటువంటి దాన్ని తీసుకుంటా ఉన్నాము. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆఫ్లైన్ లో చేరినటువంటి వ్యక్తులకి ఆన్లైన్ లో ఫుల్ కోర్స్ అనేటువంటిది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఏమైనా డౌట్లు కానీ వచ్చినట్లయితే ఆ వీడియో చూసుకోవడానికి మీకు ఫ్రీగా ఇస్తాం. టెస్ట్ సిరీస్ కూడా మనం నిర్వహించేటువంటి ప్రతి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్ లో చేరినటువంటి వ్యక్తులకి. ఇక ఆన్లైన్ లో మీకు కోర్సు చాలా తక్కువ కాబట్టి కేవలం 5,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ లో జరిగేటువంటి క్లాసే మీకు ఆన్లైన్ లో స్ట్రీమ్ అవ్వడం జరుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీలో ఎవరైనా చేరాలనుకున్నటువంటి వ్యక్తులు ముందుగానే వచ్చి మన అశోక్ నగర్ లో హాస్టల్లో మీరు ముందుగానే ఎక్కడో ఒక దగ్గర హాస్టల్లో చేరిన తర్వాత మన ఇన్స్టిట్యూషన్ ని సంప్రదించండి. సో అప్పుడప్పుడు వచ్చి హాస్టల్ కావాలంటే హాస్టల్ మనం ఏం నిర్వహించడం లేదు కాబట్టి కొద్దిగా చూసి మంచి హాస్టల్ జాయిన్ అయ్యి చదువుకోండి. ఒక మంచి అవకాశం అనేటువంటిది ఈ రెండు నెలలు గాన బాగా కష్టపడగలిగితే ఒక మంచి ఉద్యోగం, మన జీవితాన్ని మార్చేటువంటి ఉద్యోగం, ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్యోగం చేయడానికి ఒక మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా ఈ గ్రూప్ 2 అనేటువంటి దాన్ని 1 నెల నుంచి 2 నెలలు పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇస్తారని నేనేం చెప్పడం లేదు. మళ్ళీ మీరు పోస్ట్ పోన్ చేస్తానని చెప్పారు, మేము చదవడం మానేసాం, ఇవన్నీ చెప్పకూడదు. సో కాబట్టి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని మంచిగా మీరు చదువుకోండి. ఒకవేళ మీరు ఇండివిజువల్ పేపర్స్ చేరాలనుకున్నా కానీ మీరు ఇండివిజువల్ పేపర్స్ ఆఫ్లైన్ అయినా చేరచ్చు, ఆన్లైన్ అయినా చేరచ్చు. ఆన్లైన్ లో చేరాలనుకున్నటువంటి వ్యక్తులు ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన కాకతీయ అకాడమీ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చినటువంటి కోర్సు జాయిన్ అవ్వచ్చు. ఇండియన్ పాలిటీకి నా క్లాసులు ఫుల్ కోర్స్ ఉంది, మరియు లైవ్ స్ట్రీమింగ్ కూడా వస్తూ ఉంటది. ఏపీ హిస్టరీకి కూడా ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ అనేటువంటి జరుగుతా ఉంది. ఇండివిజువల్ కోర్సెస్ కావాలనుకున్నటువంటి వ్యక్తులకి అది కూడా ఒక 1 వీక్ లోపల అయిపోతుంది. సో ఇలా ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినటువంటి కోర్సు తీసుకోవచ్చు ఎవరైనా కావాలి అనుకున్నటువంటి వ్యక్తులు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఏ రకమైనటువంటి డౌట్లు ఉన్నా కింద మన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆఫీస్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ రకమైన డౌట్లు ఉన్నా కానీ వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. 15వ తేదీ మార్నింగ్ 10 AM కి మనం రెండో బ్యాచ్ అనేటువంటి దాన్ని ఆఫ్లైన్ లో ప్రారంభించబోతూ ఉన్నాం. ఇదంతా కూడా మీ యొక్క సౌలభ్యం కోసం మంచిగా ఉంటుంది. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఒకసారి ఆలోచించి డెసిషన్ అనేటువంటి దాన్ని తీసుకోండి. ఆఫ్లైన్ లో చేరాలనుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ముందుగానే మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మటుకు దృష్టిలో పెట్టుకోండి. ఆఫ్లైన్ లో చేరాలి అనుకున్నటువంటి వ్యక్తులకి ఈ 2 నెలలు కష్టపడినా మంచిగా మన ఉద్యోగం అనేటువంటి దాన్ని సాధించవచ్చు. సో కొంతమంది ఇంటి దగ్గరలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు, చదువుకునేటువంటి అవకాశం. అలాంటి వాళ్ళు ఈ 2 నెలలు త్యాగం చేయండి.
అన్ని పక్కన పెట్టండి, రాండి కూర్చొని చదవండి. మంచిగా మీరు అనుకున్నది సాధించవచ్చు. ఇంటికాడ చదవచ్చులే, హైదరాబాద్ పోతే ఖర్చులే, ఇన్ని రోజులు ఖర్చే. ఇక ఈ 2 నెలలు కూడా మనం ఖర్చు గిచ్చు అనుకుంటే ఇక మనం చేసేది కూడా ఏం లేదు. కాబట్టి ఈ 2 నెలలు మీకు ఏ పనులు ఉన్నా కానీ ఆపేసి ఈ 2 నెలలు ఎవరైతే గ్రూప్ 2 చదువుతున్నారో వాళ్ళే చదువు మీద మంచిగా కేంద్రీకరణ చేయండి. ఒక మంచి అవకాశం అనేటువంటి దాన్ని వదులుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.